మన దేశం ఏమైపోయిందా, మన ఇండియా ఏమైపోయిందా? కట్టండి కొండ కిందంతా ఫ్యాక్టరీలు కట్టండి, ఉద్యోగాలు చేస్తారు మన బిడ్డ. ఏమిటి పంపిస్తాను మనమా? మనకేమీ కర్మ తల్లి ఉండాలి. అవును అవును, మీరు మొన్న చూసుంటారు, మన పిల్లలు వీసాలు తీసుకోకో ఏజెంట్లకు డబ్బు కట్టి చేస్తాం ఖచ్చితంగా. ముందుకు రావు, అప్పుడు రోడ్ లేదంటే వేసినారు, నీళ్ళు ఇచ్చినారు. అట్టా పని చేయండి, ఎప్పటికైనా తరాలు కొద్దిగా తరానికి. మంచి తల్లి, మంచి ఇట్లా మనసు ఉండాలి. అదే చెప్పడం. మన బిడ్డలు అమెరికాకు పోయి మన సంఖ్యలు వేసుకొని తెచ్చి మన వాళ్ళని వదిలేశారు అన్న, వాళ్ళు చూసుంటారు. అన్న మనకు ఆ కర్మ వద్దంట. పక్కనున్న కర్ణాటకనే మాకు నీళ్లు లేవు రావద్దని మీ ఊరికి మీరు పోండి అన్నారు. తెలంగాణ అంటారు. అందుకే మన రాష్ట్రంలోనే మనం ఉండాలి అనేది. అందుకని ఇప్పుడు పథకాలు కూడా అమ్మా మన ఈలేని స్థితిలో ఉంది. ఆరోగ్యశ్రీ అప్పులు అన్ని, అట్లీస్ట్ కొద్ది మంది అమ్మ వాళ్ళైనా ఇది అర్థం చేసుకుంటే మన రాష్ట్రం ముందుకెళ్తుంది, డెఫినెట్ గా ముందుకెళ్తుంది. మన బాధ్యతగా మన నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల కాలంలో మనం ఇండస్ట్రీలు పెడతాం, ఉద్యోగాలు చేస్తాం. మన నియోజకవర్గంలో పిల్లలు ఇక్కడే ఉద్యోగం చేసుకునేటట్టు మేము 100% కష్టపడతాం. థ్యాంక్ యూ అమ్మా. ఎందుకు అంటే ఆ తల్లి, ఇప్పుడు నేను ప్రజల్లోకి వచ్చి మీతో మాట్లాడాల్సిన పని లేదు, అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కట్టి మన పిల్లలు ఉండేట్టుగా ఫ్యాక్టరీలు కట్టండి. మన ఆంధ్ర ఫ్యాక్టరీలు కట్టి అధికారం లేదా? సూపర్ తల్లి, కడతాం. మధ్యప్రదేశ్ ఎంత దూరం ఫ్యాక్టరీలు కట్టి పిల్లలు ఏమన్నా బయట వస్తున్నారా? కదా చేసుకుంటాం. ఆ ప్రయత్నంలోనే మనం ఉన్నామ్మా. మన ఇంటిలో కూర్చునే మనం సంపాదించుకోవాలి, మన ఊర్లోనే ఉద్యోగాలు చేయాలి. మనకు అన్ని వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈ స్వార్థంతో ఉండిపోయిన రాజకీయ నాయకులు కూడా ప్రజల గురించి గెలిచారా, చెరువులతో సహా కబ్జాలు, శ్మశానాలు కబ్జా చేసామా, డబ్బు సంపాదించుకున్నామా, వెళ్ళిపోయినామా? లేదమ్మా, మనం చేస్తాం. ఇప్పుడు నేను చెప్పేది కూడా, ఇప్పుడు నేను ఇంట్లో నాకు ఏ పదవి లేదన్నా, నేను ఎవరూ లేదు, ఒక ఓటర్ అంతే నేను. కానీ ప్రజల మధ్యకి ఎందుకు వస్తున్నాం? ఇలా మాట్లాడితే మనోభావాలు తెలుసుకుంటాం. నా వంతు సాయం నేను నాన్నగారికి చెయ్యాలి. ఎందుకంటే నేను వచ్చిన ఓటు అడిగా, మా ఆయనకి వేయండి, నేను మీతో ఉంటాను, నేను తోడుగుంటానని. అందుకే ఇప్పుడు ప్రజల్లోకి వచ్చామమ్మా. మనం చేద్దాం. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉండాలి, సపోర్ట్ చేయాలి.